హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనకి ఇప్పుడే ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ అప్డేట్ అందరూ తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్న తర్వాత అసలు రేస్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఇలా జరగలేదు. ఫస్ట్ టైం ఏఎల్పి సిబిటి 2లో ఇలా జరగబోతుంది. సో ఆ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఏ ఒక్క కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. దయచేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఇంకా సిబిటి 2 ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి. అలాగే ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో మీరు ఏది ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే ఆల్రెడీ మీకోసం నేను ఆర్ఆర్బి ఈ ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి 2024 ఇందులో నేను ఏఎల్పి మొన్న 2024లో అడిగిన ఏఎల్పి అన్ని క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్స్ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈలో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్. వెళ్ళే ముందు దయచేసి ఈ వీడియోస్ చూడండి. నెక్స్ట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ మీకు నేను బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఇవి ఎగ్జామ్కి ముందు మీరు చూడాల్సిన వీడియోస్. అలాగే నెక్స్ట్ మీకు ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్ ఒక 20 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేశాను. ఇవి కూడా చూసి వెళ్తే డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతాయి. ఇవి డెఫినెట్గా ఎగ్జామ్కి ముందు అన్ని వీడియోస్ చూసి వెళ్ళండి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఎగ్జామ్ లెవెల్ అనేది డిఫికల్టీ ఏముండదు, సేమ్ అదే లెవెల్ ఉంటుంది. కాకపోతే మనం టైంని మేనేజ్ చేయడం తెలిస్తే చాలా ఈజీ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ మనకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ ద క్యాండిడేట్స్ ఏఎల్పి ఈజ్ నౌ లైవ్. ఆల్రెడీ మనం ఏ స్టూడెంట్కి ఏ సిటీలో ఎగ్జామ్స్ అనేది ఇవ్వబడింది ఆ సిటీ ఇంటిమేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ ఆర్ బీయింగ్ సెంట్ టు ద క్యాండిడేట్స్ హూ సిటీ ఇంటిమేషన్ స్లిప్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్. సో మీకు ఏదైతే సిటీ మీకు అలాట్ అయిందో ఎగ్జామ్ సెంటరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వస్తాయన్నమాట. నెక్స్ట్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ క్వరీస్ని క్లియర్ చేసుకోవచ్చు. అసలు పాయింట్ ఇప్పుడు అసలు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్. సో ఇక్కడ నుంచి ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్లో నార్మలైజేషన్ అనేది లేదు. నార్మలైజేషన్ ఓన్లీ సింగిల్ షిఫ్ట్ 1 డేలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయబోతున్నారు. సో ఒకే ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే నార్మలైజేషన్ ఉండదు. నార్మలైజేషన్ లేకపోతే సో ఎవడి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ ఎగ్జామ్లో తేలిపోతుంది. నెక్స్ట్ ఏం చేశారు, యాజ్ సచ్ మోర్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ యాజ్ కంపేర్ టు సిబిటి 1. సో ఇక్కడ 1 డేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మనకున్న సిటీ నుంచి చాలా ఎక్కువ డిస్టెన్స్లో వేరే స్టేట్స్లో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వచ్చు. అది పాసిబిలిటీ ఉంది అంటున్నారు. సో దానికి కూడా మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఏంటి అంటే షిఫ్ట్ వైజ్గా ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ అనుకోండి, వీళ్ళందరికీ ఒకటే డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చెన్నై వాళ్ళకి వేరే డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ఎగ్జామ్ అనమాట. సో ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వదు. అలాగే ఏ జోన్ కట్ ఆఫ్ ఆ జోన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, నార్మలైజేషన్ ఉండదన్నమాట. మీ రా స్కోర్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రౌండ్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ సార్ నిన్న వీడియో పోస్ట్ చేశారు, ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు అని అడుగుతున్నారు. సో మీరు నా వాయిస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, వాయిస్ అనేది ప్రాపర్గా లేదు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం కొంచెం కష్టమైనా సరే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే ఏఎల్పి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
సో ఎగ్జామ్కి ముందు దయచేసి నేను చెప్పిన ప్లేలిస్ట్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూడండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.